అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై విజన్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన దుర్భాషలకు సంబంధించి బగ్గుమంటున్న పరిస్థితి మనం చూస్తాం. గత 2 రోజులుగా కూడా ఈ అంశం మీద ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా కూడా తగ్గేదే లేదు అనే చందాన ఈరోజు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటే కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆ ఎమ్మెల్యే ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు, దాన్ని ఏఐ ద్వారా సృష్టించి నా మీద అభాండం మోపుతున్నారని చెప్పి ఆయన ఒక వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇక్కడ మీరు 4 గోళ్ల మధ్య కూర్చుని క్షమాపణ చెప్పడం కాదు, నలుగురిలోకి వచ్చి మా ముందు క్షమాపణ చెప్పి అలాగే హైదరాబాద్ ఎన్టీఆర్ గారి నివాసానికి వెళ్ళి ఆయనకి ఆయన తల్లికి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, ఇదంతా మనందరికీ తెలిసిందే. గత 2 రోజుల నుంచి కూడా ఈ అంశం మీదే కదా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు కొత్తగా దీని గురించి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అనేది మీ అందరి డౌట్. వస్తున్నా డైరెక్ట్గా ఆ పాయింట్లోకే వస్తా ఉన్నా. ఇక్కడ నేను ఈ అంశాన్ని 2 కోణాల్లో మాట్లాడదలుచుకున్నా. కొంచెం ఓపిక తెచ్చుకుని ఈ వీడియో చివరి వరకు కూడా చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి, ఇంకా ఏ విధంగా చెప్తే బాగుంటుందనే మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, మరి ఈ వీడియో మరింత మందికి చేరువవడం కోసం ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ 2 కోణాల్లో మాట్లాడాలనుకుంటా ఉన్నా. మరి ఏంటి ఆ 2 కోణాలు అంటే, మొదటగా నేను ఎన్టీఆర్కి వీరాభిమానిని, అలాగే తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తని. మరి నీ అభిమాన హీరో ఎన్టీఆర్ని ఈ విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి నీ వెర్షన్ ఏంటి అనే కోణంలో మాట్లాడాలనుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా పార్టీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ని ఆ విధంగా దుర్భాషలు ఆడే అంశం మీద నేను నా విజన్ ఏంటనేది, అలాగే అధిష్టానం ఈ అంశంలో ఎలా తీసుకుంటుంది, దీన్ని అధిష్టానం ఎలా చూస్తుంది అనే అంశం మీద నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నా. సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే, మొట్టమొదటిగా మనం ఎన్టీఆర్ అభిమానిగా మాట్లాడుకుందాం. ఒక ఎన్టీఆర్ అభిమాని అనే కాదు, ఒక సాటి సినీ ప్రేమికుడిగా కావచ్చు, లేదంటే మరీ ముఖ్యంగా మొదటిగా ఒక సాటి మానవుడిగా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే, మీకు ఏమన్నా ఉంటే అది వ్యక్తిగతంగా మీరు చూపించుకోవాలి, లేదా వ్యక్తిగతంగా మీరు ఎదురుపడి హోరాహోరీగా మీలో ఎవరి తోపు అనేది పోటీ పడి తేల్చుకోవాల్సింది పోయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు తెర మీదకి? ఈ దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మరి ఇతను ఇంత దారుణంగా ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు అంటే, మరి ఆ దగ్గుబాటి ప్రసాద్కి ఇంట్లో తల్లి లేరా, భార్య లేదా, కూతుళ్ళు లేరా, లేదా తోబుట్టువులు లేరా? మరి తన ఇంట్లో ఇంతమంది ఆడాళ్ళు ఉంటే వేరే ఇంటి ఆడవాళ్ళని ఎందుకు ఈ విధమైన దారుణమైన పరుష పదజాలంతో దూషిస్తారు? కడుపుకి అన్నం తింటా ఉన్నారా, గడ్డి తింటా ఉన్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఖచ్చితంగా దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి నేను చెయ్యలేదు, నేను మాట్లాడలేదు, అది ఎడిట్ చేసి పెట్టారు ఆడియో అని చెప్పి ఆయన ఈరోజు ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని వీడియోలు చేసినా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని కూడా తెలుస్తూ ఉంది. వాస్తవానికైతే నిన్న నాకు తెలిసినంత వరకు కూడా ఒక నాలాంటి అభిమాని ఒక అతను ఫారెన్సిక్ ఈ ఆడియోని పంపిస్తే చాలా క్లియర్ కట్గా అది దగ్గుపాటి ప్రసాద్ అనే అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనంతపురం, ఆయన వాయిస్ అనేది అయితే చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకు ఎన్టీఆర్ మీద ఎంత కక్ష? ఆయన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీని కానీ తక్కువ చేసేలాగా ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన ఆల్రెడీ ఒకసారి చెప్పారు, బాద్షా సినిమా రిలీజ్ టైంలో అనుకుంటా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు, నాకు అనవసరం, నా కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం, తెలుగువాడు ఉన్నంతకాలం నేను తెలుగుదేశం పార్టీతోనే కలిసి నడుస్తాను, నా కొన ఊపిరి వరకు కూడా అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అదే మాటను మళ్ళీ పదే చెప్పాలంటారా? లేదు. ఇదే తెలుగుదేశం అధిష్టానానికి సంబంధించింది. అధిష్టానం ఎవరిది? వాళ్ళదే కదా. నందమూరి కుటుంబం, నారా కుటుంబం. ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరైనా విమర్శలు చేసినా, ఏది రాజకీయంగా విమర్శలు చేస్తే ఎప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎప్పుడో రాజకీయానికి సంబంధించిన వ్యక్తి కాదే. తన దారిలో ఏదో తను వెళ్తూ ఉన్నాడు, తన సినిమాలు ఏదో తను చేసుకుంటా ఉన్నాడు. కానీ నందమూరి కుటుంబంలో ఉన్న మహిళలను కానీ, నారావారి కుటుంబంలో ఉన్న మహిళలను కానీ ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడినా, కించపరిచే విధంగా మాట్లాడినా ఆయన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసి ఇది చాలా తప్పు అని చెప్పి ఖండించిన సందర్భాలు ఉన్నాయి. అలా అని చెప్పి ప్రతిసారి
వీడియో చేసి ప్రతి అంశాన్ని ఆయన మాట్లాడే అంత ఖాళీగా ఉన్నారా? ఒకసారి ఆ అంశం మీద మాట్లాడారంటే ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ పదే పదే ఆ వీడియో మాట్లాడాలి, ఆ వ్యక్తులకు సంబంధించిన అంశం మీద మాట్లాడాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఆ వీడియోలో చెప్తా ఉన్నారు నారా లోకేష్ ఏదో ఎన్టీఆర్ అనేసారని. ఏది ఒక్క వీడియో రిలీజ్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎన్టీఆర్ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తక్కువ చేసి మాట్లాడాడని, కనీసం తక్కువ చేసి మాట్లాడాడన్న వీడియో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉండుంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్కొక్కళ్ళకి. ఏదన్నా ఉంటే ఆధారాలతో బయట పెట్టండి. మీ వల్ల కాదే. ఈరోజు దీన్ని రాజకీయం చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు కదా. తాత నీడలో, తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంటర్ అయినా, బాబాయిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి ఎంటర్ అయినా అది ఎంతవరకు ఉంటుంది? 1-2 సినిమాల వరకు. తాను ప్రూవ్ చేసుకున్నప్పుడే ఒక స్టార్ హీరోగా ఎదుగుతాడు. అలాంటి స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. 1 కాదు 2 కాదు, దాదాపుగా 30 సినిమాలకు పైగా సినిమాలు చేసి ఈరోజు తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. బిగ్గెస్ట్ మాస్ హీరో అని చెప్పి ఎలివేషన్స్ కూడా ఉన్న పరిస్థితి. సినిమా ఇండస్ట్రీయే ఈరోజు యావత్ భారతదేశ సినీ ఇండస్ట్రీయే మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అని చెప్పి ఎన్టీఆర్ని కీర్తిస్తున్న తరుణంలో ఈయనెవరండి? దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. నువ్వు ఎన్టీఆర్ని అనేసి నీ పబ్బం గడుపుకోవాలనో, లేదంటే ఒక స్టార్ హోదాలో ఉన్న వ్యక్తినంటే మనం లైమ్ లైట్లోకి వస్తాము, అది మనం చూస్తూ ఉన్నాం కదా. అనవసరమైన అంశాలు, అసలు అక్కడ లేని అంశాన్ని క్రియేట్ చేసి నేనే చేశానని చెప్పి నలుగురిలో తన పేరు, తన మొహం నానాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఫేక్ ప్రాపగండా ఎలా చేస్తారో ఆ విధంగా మీరు చేశారా ప్రసాద్ గారు? నాకైతే అర్థం కాదు. ఏదేమైనా ఈరోజు ఎన్టీఆర్ అనే వ్యక్తి తన కుటుంబ గొడుగుందో ఆ గొడుగు 1-2 సినిమాల వరకే ఉపయోగపడింది. అక్కడి నుంచి తనంతటిగా తన ఓన్గా క్రియేట్ చేసుకున్న ఈ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఒక ఎన్టీఆర్ని అన్నారనే కాదు, ఏ మహిళనన్నా ఇది నీచమైన రాజకీయం. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పునే ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందనేది నేను అనుకోవట్లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అది పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద త్వరతగిన అధిష్టానం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఎన్టీఆర్ అభిమానిగా, లేదంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా అభిమానం. సో ఇది నేను ఎన్టీఆర్ అభిమానిగా చూసిన ఒక కోణం. ఇది దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్య నిజంగా చాలా తప్పు. అది ఒక్క ఎన్టీఆర్ అభిమాని కోణంలోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోణంలో చూసినా సరే అది తీవ్రమైన తప్పు. దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇక నేను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అంశాన్ని ఎలా చూస్తున్నాననే దాని గురించి నేను ఆల్రెడీ ఒక చిన్న హింట్ ఇచ్చేసాను. పార్టీలకి సంబంధం లేదు. ఇంట్లో ఉన్న మహిళల్ని తక్కువ చేసి మాట్లాడే ఎవడైనా సరే, అది ఎమ్మెల్యేనా, లేదా పార్టీ అధినాయకుల, అధిష్టానాల, లేదా ఇంకెవరైనా కావచ్చు, మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే అది రాజకీయంగా తేల్చుకోండి. అంతేగాని ఇంట్లో మహిళల్ని మీ అవసరాల కోసం ఉపయోగించుకుని మీ వ్యక్తిగత ప్రోపగండాని ఇంప్లిమెంట్ చేసుకోవడానికో, ఇంప్రూవ్ చేసుకోవడానికో ఇలా మహిళల్ని అనడం వల్ల మీరు నష్టపోతారో లేదో పక్కన పెడితే అది పార్టీకి తీవ్రమైన నష్టంగా అయితే ఇక్కడ మనం చూడాలి. ఈరోజు ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే మా పార్టీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని చాలా దారుణంగా మాట్లాడారు. దానివల్ల ఎన్టీఆర్కి ఏమన్నా పోతుందా అండి? ఏమన్నా నష్టం కలుగుతుందా? ఏం జరగదు కదా. నష్టం ఎవరికి? ఈ దగ్గుపాటి ప్రసాద్కి, తెలుగుదేశం పార్టీ. మరి ఎలాంటి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిన తప్పులు చూసే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకుని మీకు అధికారం కట్టబెడితే మీరు కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేసి అదే దారిలో వెళ్తాము అంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారా? ప్రజల సంగతి పక్కన పెట్టకండి, సొంత పార్టీ కార్యకర్తలే ఒప్పుకోరు ఇలాంటి విషయాల్ని. ఈరోజు నారా వేరు, నందమూరి వేరు కాదు కదా. ఈ 2 కుటుంబాలు కలిస్తేనే తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇక్కడ ఎందుకు కుటుంబాల మధ్య చీలికలు తీసుకొచ్చేలాంటి వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నారు? నాకు తెలిసైతే ఎక్కడా కూడా ఎన్టీఆర్ లోకేష్ని తక్కువ చేసి మాట్లాడడం, లేదా లోకేష్ ఎన్టీఆర్ని తక్కువ చేసి మాట్లాడడమా, చంద్రబాబు గారు లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడు జరగలేదు, మేమైతే చూడలేదు. సో మరి ఈ అంశాన్ని ఎందుకు ఈరోజు ఇంత హైలైట్ చేస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే జరుగుతూ ఉంది. ఈరోజు కోతికి గనక కొబ్బరి చెప్ప దొరికితే ఏం చేస్తుందన్న చందాన వైఎస్ఆర్సీపీకి ఈ అంశం ఒక అస్త్రంలా దొరికింది. దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేసేసి ఎన్టీఆర్ని అనేశారు. అది ప్రసాద్ అన్న మాటలు కాదు, సాక్షాత్తు తెలుగుదేశం అధిష్టానమే అనించేసింది. చంద్రబాబు నాయుడు, లోకేషే కావాలని ప్రసాద్ ఎలాంటి వ్యాఖ్యలు చేయించేశారు అని చెప్పి ఈరోజు సాక్షి మీడియాలో కానీ, సాక్షి పత్రికల్లో కానీ, లేదా సాక్షి
ఐ మీన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా ఛానల్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం నడుపుతా ఉన్నారు. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు కుటుంబం అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. బయటోడు చేలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా అండి? ఈ రోజు వాళ్ళు స్పందించలేదు కదా, మీరు ఏది పెడితే అది మాట్లాడారని చెప్పి వాళ్ళు స్పందించలేదు కదా అంటే వాళ్ళు ఏం చెయ్యలేకో చేతకాకో కాదు, వాళ్ళకనేది ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా జరిగితే కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని దానికి ఒక ముగింపు పలుకుంటారు. అంతేగాని నీకు లేక తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న సమస్యల్ని కూర్చుని మాట్లాడుకోకుండా తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి మెడబెట్టి బయటికి గెంటేసినట్టుగా నందమూరి నారా కుటుంబం చెయ్యదు కదా. ఈరోజు రాష్ట్రంలో ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ నాయకుడు తన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా లేదా అధిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నాడా అనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు మాట్లాడినా వాళ్ళు తమ వ్యక్తిగతంగానే మాట్లాడతారు. అధిష్టానం నుంచి అక్కడి నుంచి పర్మిషన్లు వచ్చి లేదా అక్కడి నుంచి స్క్రిప్ట్లు వచ్చి వీళ్ళు చూసి చదవడాలంటేనే తెలుగుదేశం పార్టీలో ఎక్కడా లేదు. పార్టీ పుట్టిన 45 ఏళ్లలో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే అధిష్టానం నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ చూసి తప్పులు చదివిన ఆ స్క్రిప్ట్ని బట్టే వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అనే అంశాన్ని కూడా చాలా పగడ్బందీగా తెలుగుదేశం అధిష్టానం మీదకి నెట్టే విధంగానే ఈరోజు ఈ ప్రాపగండా అంతా చేస్తూ ఉన్నారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కానీ లేదంటే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. పార్టీలు ఏదైనా లేదా మనుషులు అవతల ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఉన్న మహిళల్ని ఈ విధంగా నీచంగా మాట్లాడడం అనేది తప్పే అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఖండిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఖండిస్తూ ఉన్నారు. బయటికి బహిరంగంగా చెప్పకపోయినా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటుంది అది. సో మరి ఈరోజు మీరు వచ్చేసి ఒక అబద్ధపు ప్రాపగండాని రుద్దేసి మీ దగ్గర నేర్చుకున్న పాఠాలే కదా ఇవన్నీ. ఆ గత 5 ఏళ్లలో మీరు మాట్లాడిన భాషలు చేసిన వ్యవహారాలకి అవన్నీ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఏదేమైనా సరే ఈ అంశంలో పూర్తిగా లబ్ధి పొందుతుంది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనేది నా ఫైనల్ వర్డ్గా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వీలైనంత త్వరగా స్పందించి ఈ తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆ ఎమ్మెల్యే మీద చర్యలు గనక తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అయితే చూశారో అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీనో అదొక తెలుగుదేశం పార్టీతో సరిపోదు, కూటమి ప్రభుత్వం మీదే అదొక అపనందగా మిగిలిపోతుంది అనేది ఈరోజు అధిష్టానం గుర్తించి వీలైనంత త్వరగా మరి ఆ ఎమ్మెల్యే ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, సో మరి అలాంటి వ్యాఖ్యలు నిజంగా చేసుంటే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు లేదా న్యూట్రల్ సినీ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కొంతలో కొంత సాటిస్ఫై అవ్వాలి అనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి ప్రభుత్వం నిర్ణయం కానీ తీసుకుంటుంది అనేది అయితే అటు ఎన్టీఆర్ అభిమానిగా కావచ్చు ఇటు తెలుగుదేశం కార్యకర్తగా కావచ్చు ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఒక సినీ ప్రేమికుడిగా నేనైతే ఆశిస్తా ఉన్నా. వీలైనంత త్వరగా ఈ అంశానికి పులి స్టాప్ పెట్టి మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్ని చల్లార్చాల్సిన పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆ బాధ్యత అటు చంద్రబాబు నాయుడు మీద అయినా కావచ్చు లేదా లోకేష్ గారి మీద అయినా కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వీలైనంత త్వరగా స్పందించి ఈ అంశానికి ముగింపు పలకాలని అయితే ఈ సందర్భంగా కోరుకుంటాము.